తిరుమలలో స్వామివారి ఏకాంత సేవ. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునికి జరిగే సేవలలో చివరి సేవ పవళింపు సేవ. ప్రతిరోజు అర్ధరాత్రి 1:30 సమయంలో ఆలయాన్ని మూసే ముందు స్వామివారికి పవళింపు సేవ నిర్వహిస్తారు. ఈ పవళింపు సేవనే ఏకాంత సేవ అని కూడా అంటారు. రాత్రి 1:30-2 గంటల మధ్య తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేస్తారు. ముఖ మండపంలో వెండి గొలుసులతో ఏర్పాటు చేసిన బంగారు ఊయలలో భోగ శ్రీనివాసమూర్తిని శయనింపచేసి పాలు, పళ్ళు, బాదం పప్పులను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. మూల విరాటు పాదపద్మాలకు ఉన్న కవచాన్ని తొలగించి చందనం రాస్తారు. తిరుమలలో ప్రతిరోజు రాత్రి వేళల్లో బ్రహ్మదేవుడు వచ్చి వెంకటేశ్వరుని అర్చిస్తారని పురాణ కథనాలు కూడా ఉన్నాయి. అందుకే వెంకటేశ్వర స్వామిని దర్శించేందుకు విచ్చేసే బ్రహ్మదేవుడి కోసం వెండి పాత్రల్లో నీటిని సిద్ధంగా ఉంచుతారు. పవళింపు సేవలలో తాళపాక అన్నమయ్య సంకీర్తనలతో వెంకటేశ్వరుని నిద్రపుచ్చుతారు. సంవత్సరంలో 11 నెలల పాటు ఏకాంత సేవ భోగ శ్రీనివాసునికి జరుపుతారు. ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణునికి చేస్తారు. రాత్రి 2 గంటల వేళ స్వామివారికి పవళింపు సేవ ముగిసిన తర్వాత ముందుగా 3వ ద్వారాన్ని మూస్తారు. ఆ తర్వాత బంగారు వాకిలి మూసి లోపల గడియ వేస్తారు. ఆలయాధికారులు బయట వైపు తాళాలు వేసి వాటి మీద సీలు కూడా వేస్తారు. తిరుమల ఆలయం మూసివేసి ఉంచే సమయం చాలా తక్కువ. మరి కొద్దిసేపటికే ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. అయినప్పటికీ తాళం వేయటం, దానికి సీలు కూడా వేయటం అనేది సాంప్రదాయం, సనాతన ఆచారంలో ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలో ఈ ఏకాంత సేవకు సామాన్య భక్తులను అనుమతించేవారు. ఇప్పుడు ఈ ఏకాంత సేవను దేవస్థానం వారు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో శ్రీవారి సేవకులకు ఈ సేవను చూసే అదృష్టం కలుగుతోంది కదా. నమో వెంకటేశాయ. గోవింద గోవింద.